దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇప్పుడున్న పెద్దలందరికీ, అలాగే ఇప్పుడున్న సంఘస్థులు ప్రతి ఒక్కరు కూడా నా నిండు వందనం తెలియపరుచుకుంటున్నాను. బైబిల్లోని ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకొని తదుపరి మెసేజ్లోకి వెళ్తాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనములు చదువుతున్నాను. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. కనుక వారు భూలోకమందు ఎదుగుదురు అని కొత్త పాట పాడుదురు. ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సమయంలో తండ్రి ఈ రీతిగా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చి దేవా మీ వాక్యములను మాకు వినిపించనై ఉండగా మీ మాటలను శ్రద్ధగా వినటకు, వాటిని మా ఆచరణలో పెట్టుటకు మీరే సహాయం చేయమని నిలబడుతున్నాను. నేను తండ్రి యోగ్యులను కాను, కానీ మీరు యోగ్యులు, మీరే నడిపిస్తారని ఆత్మ చేత మమ్మల్ని అందరినీ తాకుతారని బలంగా నమ్ముచు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన విన్నపము సమర్పించి విశ్వాసంతో వాడికి పెట్టుకొని పొందుతున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి అందరూ పొందాలండి. చదవబడిన మాటను మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు మనందరికీ యోగ్యుడు కదండి. ఆయన రక్తం ఇచ్చి ప్రతి ఒక్కరిని కొన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి ప్రజలోను, ప్రతి వంశంలోను, ప్రతి ఆయన రాజ్యం గాను యాజకులను గాను చేశారని మనం చూసాం. అయితే మరి కొందరు ఎందుకు ఒకలాగా, కొందరు ఎందుకు ఇంకొకలాగా, కొందరు ఎందుకు పరలోకానికి, కొందరు ఎందుకు నరకానికి వెళ్తున్నారు అని మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథంలోని మాటల్ని మనం పరిశీలిద్దాం. అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15-17 వరకు చదువుతున్నాను. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రజలు కదండి. 15-17 ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15 వచనం నుండి. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలోను పండగ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వారిపైయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలని వాడేవాడు, మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మల్ని మరుగు చేయుడి అని పదములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు కదండి. ఇది ఒక జనాంగం, ఇది ఒక టైప్ ఆఫ్ పీపుల్. వీరందరూ గొప్ప గొప్ప వారు. అయితే వాళ్ళందరూ కొండలకు చెప్తున్నారు, దేవుని సన్నిధిని మరుగు చేయండి, ఉగ్రతను మేము తట్టుకోలేము, ఆయన మహాదినం కదా, ఉగ్రత మహాదినం మాటలు మనం ఆలోచించి ఇది ఒక టైప్ ఆఫ్ పీపుల్. ఇంకొక 7వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతున్నానండి. 7వ అధ్యాయం 13వ వచనం నుండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చెను, శ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని, అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును, వారికి ఇక మీద ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్ను నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అయితే అర్థమైంది కదండి. మనం ఇక్కడ 2 టైప్ ఆఫ్
పీపుల్ మనం చూస్తున్నాం. ఒకరేమో దేవుని మహా ఉగ్రతకు చెందిన వారు ఉండి బండలకు చెప్తున్నారు, దేవుని సన్నిధి నుండి మమ్మల్ని మరుగు చెయ్యి, మేము తట్టుకోలేము, ఆ ఉగ్రత దినాన్ని మేము భరించలేమని. ఇంకొక జనాంగాన్ని మనం చూస్తే వారందరూ తెల్లని వస్త్రం ధరించుకున్న వారు, గొర్రె పిల్ల రక్తములో పడబడిన వారుగా మనం చూస్తాం. వారికి ఎటువంటి అంటే సూర్యుని ఎండ, ఇంకా మనం చూస్తే సూర్యుని ఎండ అయినను వడగాలి అయినను తగలదు. వారికి ఆకలి లేదు, దాహం లేదు. వారందరూ దేవుని సన్నిధిలో రాత్రి పగళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న ఇద్దరిని మనం పరిశీలిస్తే, ఒకరేమో ఆయన సన్నిధి నుండి మమ్మల్ని కాపాడునట్టు బండలు చెప్తున్నారు. ఇంకొక జనాంగం ఆయన సన్నిధిలోనే దివారాత్రులు రాత్రి పగళ్ళు ఆయన సన్నిధిలోనే ఉంటున్నారు. మనం ఆలోచన చేద్దాం, మనం కూడా ఆయన రక్తంలో కడగబడిన వారమే. అయితే మనం ఏ గుంపులో ఉంటాం? నిజంగా మనందరూ అనుకున్నట్లుగా ఉగ్రత దినం రాబోతున్నది, గొర్రెపిల్ల మహా దినం కదా, ఉగ్రత మహాదినం. సో మనం ఏ గుంపులో ఉంటాం అన్న ఒక ఆలోచన మనం చేయబద్దులమై ఉన్నామని జ్ఞాపకం ఉంచుకుందామండి. అయితే మనకు ఒక నిరీక్షణ ఉన్నది పరలోకం గురించి. నా కొరకు యేసుక్రీస్తు వారు వచ్చారని, ఆయన నా కొరకే శిలువ యాగమై మరణించారని, నా పాపాలు అడుగుపడ్డాయన్న నిరీక్షణ మనకు ఉన్నది. ఎందరికో అది లేదు. ఉదాహరణకు ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. నిన్న నేను బస్ స్టాండ్ లో ఉన్నాను. 9 గంటలకు, ఉదయం 9 గంటలకు ఒక అభ్యర్థుడు బస్ స్టాండ్ నుండి నన్ను అడుగుతున్నారు అనమాట, ఫలానా స్టేజ్ స్టాప్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలి అని. అది మెహదీపట్నం వెళ్ళే బస్సు 260 270 ఎక్కాలంటూ అని చెప్తే, అందుకంటే నాకు చదువు రాదు, నాకు తెలియదు, ఆ నెంబర్లు కూడా నాకు అర్థం కావు అని చెప్తున్నారు. తెలుగులో చెప్తున్నాను. 2016 217 బస్ నెంబర్ అంటుంది. అది కూడా నాకు రాదన్న. జేబులో చూస్తే పెద్ద ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్. ఆయన చెప్తారు, నాకు ఈ ఫోన్ వాడటం ఏం తెలియదు, నెంబర్ తెలియదు, జస్ట్ ఇది రామాయణ జపం చేసుకోవాలి, వినడానికి రామాయణం తెలుసుకోవడానికి నేను వాడతాను అన్నట్టు చెప్పారనమాట. అయితే కొన్ని మాటలు చెప్తున్నప్పుడు ఆయన అంటున్నారు, మనం చనిపోతుంది, మనం అంటే మంచి మాటలు చెప్తారు, ధర్మం చేయాలి, న్యాయం చేయాలి, మంచి జరిగించాలి అంటూ చెప్తుంటే మంచిది అని అనుకున్నప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను అతన్ని. అందరూ చనిపోయాక వేరే రూపం, అడగని ప్రతి జంతువు రూపం ఉంటుంది అంటుంటే, నేను పరలోకం గురించి, నరకం గురించి అడుగుతుంటే ఆయన చెప్పలేకపోతున్నారు. అయితే మనకు ఒక నిరీక్షణ ఉన్నది, అదే మనం ఆలోచించాలి. మనం చనిపోతే పరలోకానికి వెళ్తాం, లేదు తప్పుగా ఉంటే నరకానికి వెళ్తాం అన్న ఒక నిరీక్షణ మనకున్నది. అది శుభప్రదమైన నిరీక్షణ అని మనకు బైబిల్ గ్రంథంలో కూడా రాయబడినది కదండి. అయితే మనం ఈ మాటని పరిశీలిస్తే, ఇక్కడ ఉగ్రత మహాదినం, వారు శ్రమల పాలవబోతున్నారు. రెండో ప్రజలు శ్రమలు అనుభవించి వారు స్వతంత్రంగా ఉంటూ దేవుని సన్నిధిలో రాత్రి పగళ్ళు ఆనందించే వారుగా ఉన్నారు. మనం చదువుకున్నాము కదా, వారు శ్రమను అనుభవించాలని మనం ఆ మాటలు మనం చదివాము. 14 వచనం, 7వ అధ్యాయం 14 వచనం, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అని. నిజంగా మనం ఆలోచిస్తే మనము వెళ్తున్న మార్గములు ఎలా ఉన్నాయి, మనం ఎలాంటివి అనుభవిస్తున్నాం, మనము శ్రమల గుండా వెళ్తున్నామా, శ్రమలను అనుభవిస్తూ వెళ్తున్నామా, శ్రమంలో ఉండాలని ఆశిస్తున్నామా, శ్రమంలో మనం నిలబడుతున్నామా? మనకు వచ్చే శ్రమలు చాలా కొద్దిపాటివి, వాటిలోనే మనం చాలా దిగులు పడిపోతాము, నాకు చాలా శ్రమ వచ్చేసిందంటూ. సో మనం ఆలోచిస్తే నిజమైన శ్రమలు అవి దేవునికి సంబంధించిన శ్రమలు, ఆత్మీయ శ్రమలు అనేది మనం పరిశీలించాలి. దేవుని శ్రమలు ఎలా ఉంటాయి, ఆత్మీయమైన శ్రమలు ఎలా అనుభవించాలి, అది మనం యేసుక్రీస్తులోనే చూడగలం. ఆయన శిలువ యాగంలోనే మనం దాన్ని పరిశీలించగలం. ఇంకా యేసుక్రీస్తు శిష్యులు కానీ
మనకు వాళ్ళందరూ కూడా మత సాక్షులు అవ్వడం మనం చూస్తున్నాం. అవి నిజమైన శ్రమలు. అలాంటి శ్రమల గుండా మనం కూడా వెళ్ళగలిగితేనే ఆ నిత్య రాజ్యం మనం పొందుతాం, ఖచ్చితంగా పొందుతామన్న ఒక శుభప్రదమైన నిరీక్షణ మనందరిలో ఉండాలని ఈ మాటలు మనం ధ్యానిస్తున్నాం. సో ఆ నిత్య జీవం పొందాలి అన్న ఒక కోరికతో, అన్న ఒక నిరీక్షణతో మనం జీవించబద్దులమై ఉన్నామని మనం తెలుసుకుందాం. ఇంకొక మాట మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయం 28 నుండి మనం చూస్తే అక్కడ పేతురు గారు అంటారు, మేము నీ కోసం అది వదిలేసాం ఇది వదిలేసాం మాకేమి ఇస్తావు అంటుంటే యేసుక్రీస్తు చెప్తారు, మీకు నా కొరకు మీరు వదిలేస్తే మీకు నిత్య జీవితం ఇస్తాను అని చెప్పిన మాటలు మనం గ్రంథంలో చదవగలం. ఎక్కువ చదువుతుంటే టైం మనకు లేదు కనుక అది మనం ఆ మాటను గుర్తు చేసుకుంటామండి. వాళ్ళందరూ యేసుక్రీస్తును వెంబడించిన వారే ఉన్నారు. ఎలా వెంబడించాలి అన్న మాటను కూడా అదే ముందు మార్కు సువార్త 8వ అధ్యాయం 34 నుండి చూస్తే తను తాను తగ్గించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని తనను వెంబడించాలని మనం తగ్గించుకోవాలి, ఉపేక్షించుకోవాలి, తను తాను ఉపేక్షించుకోవాలంటూ ప్రతిదినం తన శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలని మనం చూడగలం. అయితే మనం ఒక సంఘంలో ఉన్నాం, సంఘస్థులుగా ఉన్నాం. మరి ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే అక్కడ కూడా 7 సంఘాలకు దేవుడు తెలిపే మాటలు మనం ఒకసారి పరిశీలన చేస్తే 7 సంఘాలు మనందరికీ తెలుసు కదండి. అవి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ సంఘాలు. ఆ 7 సంఘాలకు మరి ప్రతిదీ మనం చదువుకుంటే సమయం ఉంచుతుంది కనుక అవి అంతా 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఆరంభంలోనే అవి రాయబడి ఉన్నాయి. ఇవి మనం ప్రకటన గ్రంథం ధ్యానించేటప్పుడు ఇవి ఎందుకు రాశారబ్బా, వీటి గురించి అంత అర్థం కాదు అంటే ప్రకటన గ్రంథంలో పరలోకం గురించి, నరకం గురించి, రాబోయే దినాల గురించి ఎక్కువ ఉన్నది కదా. అందుకే వాటిని ప్రవచన వాక్యములు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొన్న వారి సన్నిధిలోని ప్రారంభంలోని రాయబడి ఉన్నది. సో అక్కడ ప్రకటన 2-3 అధ్యాయంలో సంఘాల గురించి ఎందుకు రాస్తున్నారు అయితే మనం పరిశీలించాలి. మన సంఘపు దూతకు ఇలాగ చెప్పి రాయము అని మన సంఘం గురించి, మన సంఘస్థుల గురించి దేవుడు ఏమి రాయమంటారు అని మనం ఆలోచన చేయ బద్దులమై ఉన్నాం. అయితే ప్రతి సంఘానికి ఒకటే మాట మనం చదవగలిగితే, అంటే ప్రతి సంఘం గురించి చెప్తూ నీ క్రియలు ఇలా ఉన్నాయి, నువ్వు ఈ తప్పు చేస్తావు, జాగ్రత్త, నువ్వు మారు మనసు పొంది రా అంటూ హెచ్చరిక మాటలు మనం చూడగలం. అయితే 2 సంఘాలకు మాత్రం దేవుడు అలా మారు మనసు గురించి చెప్పడం, వారు మంచి స్థితిలో ఉన్నారని తెలిసి వారికి చెప్పే మాటలు మనం చూస్తే ఒకటేమో స్ముర్ణ సంఘము, అది 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండును. వారు మంచిగానే ఉన్నారని తెలిసి మరలా గొప్పగా చెప్తే వారు ఎక్కడ తొట్టిల్లుతారంటూ మరణం వరకు మీరు నమ్మకంగా ఉండండి, నమ్మకాన్ని మరణం వరకు కొనసాగించండి, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని. ఇంకొక సంఘం మనం చూస్తే ఫిలదెల్ఫియా సంఘం అండి, 6వ సంఘం. దానికి కూడా యేసుక్రీస్తు చెప్పే మాట 3వ అధ్యాయము 11వ వచనము, నేను త్వరగా వస్తున్నాను, ఎవడునూ నీ కిరీటం నపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను. ఈ 2 సంఘాలకి ఇలాంటి మాట చెప్తున్నారు, ఎందుకంటే వారిలో దోషము ఎక్కువగా కనిపించలేదు. కానీ మిగిలిన వాటికి దేవుడు ప్రతిదీ చెప్తూ వారికి హెచ్చరిక ఇస్తూ ప్రతి వారికి కూడా మీరు మారు మనసు పొందండి అంటూ చెప్పే మాటను మనం పరిశీలిస్తే, మరి మన సంఘానికి దేవుడు ఎలాంటి హెచ్చరిక ఇస్తారు, మరి మన సంఘాన్ని గురించి దేవుడు ఎలాంటి మాట చెప్తారు అనేది మనం ఆలోచన చేయబద్దులమై ఉన్నాము. అయితే మనందరం కూడా దేవుని రాజ్యం చేరాలి అనేది మనం చదవగలం. అయితే సంఘాల యొక్క ఆఖరి మాట మనం పరిశీలిస్తే 20వ వచనం,
3:20 నేను తలుపులతో నిలుచుండి కట్టుతున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపులా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయదు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం కూర్చుంటాను అని చెప్పే మాట. సో మనందరము ఆయనను మన హృదయంలో ఇన్వైట్ చేయాలి. ఆయన తలుపు వద్ద నిలిచి తట్టుతున్నారంట, పిలుస్తున్నారంట. ఎవరైతే ఆయన స్వరం విని తనను ఆహ్వానిస్తారో ఆయనతో తనతో ఆయన భోజనం చేస్తాం అని చెప్పే మాటలు. మనం క్రిస్మస్ చేస్తున్నాం, న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. ఆయన భూలోకానికి రావడం ఎంత గొప్ప విషయమో, ఆయన మన హృదయంలో ఉండటం, ఆయన మన హృదయంలో ఉంచుకోవడం ఇంకా మరి ఎంతో గొప్ప విషయం కదండి. అదే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయనను మన హృదయంలో ఉంచుకోవాలి. తలుపు పెడుతుంటే హృదయంలో తలుపు ఆయన తట్టుతూనే ఉన్నారు. మరి మనందరి హృదయంలో యేసుక్రీస్తు వారు ఉన్నారా అన్న ప్రశ్న మనం చేసుకుందాం. న్యూ ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాం, కొత్త ఇయర్. అయితే మన జీవితం కొత్తగా ఉన్నదా? కొత్తగా జన్మించాలని ఆనాడు యోహాను పత్రికలో, యోహాను సువార్తలో మనం చూస్తాం. నికోదేముకు యేసుక్రీస్తు వారికి జరిగిన సంభాషణ మనం ఆలోచిస్తే, కొత్తగా జన్మించాలి అంటూ చెప్తున్నప్పుడు నికోదేము అంటారు, నేను ముసలివాడు కదా, తల్లి గర్భంలో మరలా వెళ్ళి ఎలా నేను జన్మిస్తాను అంటే, యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, కొత్తగా జన్మించడం అంటే ఒకరు నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించడం. బాప్తిస్మం అనేది నీటి ద్వారా మనం జన్మించాం. అలాగే ఆత్మ ద్వారా కూడా మనందరం జన్మించబద్ధమై ఉన్నాము. అంటే శరీరంగా మనందరం చంపబడాలి, శారీరక క్రియలు మనకు చంపబడాలనేది మనం అర్థం చేసుకున్నాం. ఇంకా కొత్త ఆకాశం కొత్త భూమి అని మనం ప్రకటన గ్రంథం 21వ వచనంలో చూస్తాం, 21వ అధ్యాయంలో. సో ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, అక్కడ ఎలాంటి చింత బాధ ఉండదు, అంత ఆనందమే, అంత ఆయన సన్నిధి అంటూ చెప్పే మాటలు మనం ధ్యానిద్దామండి. మరి ముఖ్యంగా ఆయన చిత్తాన్ని మనం చేసేవారుగా మనందరం విన్నాం కదా. న్యూ ఇయర్ రోజు మన అంకుల్ చెప్పిన మెసేజ్ మనందరం విన్నాం. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, నిత్య జీవం పొందాలని, రెండొక పైన వాటిని వెతకాలని, అభివృద్ధి పొందాలని, ఏ భయం కూడా మనం చెందక ధైర్యంతో మనం ఉండాలని, ఇంకా ఆయన మందిరానికి మనందరం వెళ్ళాలని, ఆరోదిగా సత్క్రియలు మనం చేసేవారుగా ఉంటూ సువార్తను ప్రకటించే వారుగా ఉండాలి. ఆఖరిగా ఒక్క మాట అండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, అక్కడ జనసమూహం అడుగుతున్నారు యేసుక్రీస్తు వారిని, దేవుని క్రియ ఎలా చేయాలి మేము అంటూ. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు వారికి, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అంటూ చెప్పే మాట. మనందరం ఆయన యందు విశ్వాసం ఉంచుకుంటూ ఆయన క్రియలు చేసేవారంగా, నిత్యరాజ్యం పొందేవారంగా ఉండాలని కొద్ది మాటలు దేవుడు మనందరినీ వీటిలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. తర్వాత దేవుని యొక్క వాక్యం అందిస్తాను. అందరూ దయచేసి నిలబడి సంఘం అంతా 335వ పాట పాడుకున్నాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమనే పాట పాడుకున్నాం. సాంగ్ నంబర్ 335. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆరాధన విషయం నేను కొన్ని మాటలు మాట్లాడాలన్నాను. ముందర ఒక 5 నిమిషాలు. నేను ఎవరైనా ఆరాధనలో మాట్లాడితే ఆరాధన క్రమంగా మాట్లాడకపోతే వ్యక్తిగతంగా నేను మాట్లాడతాను. కానీ మన బ్రదర్ అసెంబ్లీ ప్యాటర్న్ ప్రకారం ఆరాధన అంటే అందరూ తెలుసుకోవాలి. ఎంతో మంది యంగ్స్టర్స్ ను ఎంకరేజ్ చేస్తున్నాను నేను. వారందరూ తెలుసుకున్నవలసిన విషయం నేను చెప్పాలి, అందరికీ తెలియాలని చెప్తున్నాను. ఆరాధన కార్యక్రమంలో ప్రార్థన చేసి పాటల ద్వారా స్టార్ట్ చేసినప్పటి నుంచి కానుక వేసేంత వరకు గివింగ్ టు గాడ్ బట్ నాట్ ప్లీడింగ్ టు గాడ్. ఎవ్రీ టైం మనము చెల్లిస్తున్నాం. ఆఫరింగ్, ప్రభువానికే వందనాలు, ప్రభువానికే స్తోత్రాలు. ఇదిగోనైనా నేను పాపిని దృష్టిని అయినా, ఇదిగో నీ కుమారుని పంపించావు, ఆయన రక్తము ఆయన ఒలికించాడు, ఇదిగోనైనా మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇంతే తప్ప వేరేది రాదు. యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు చెప్పాలి. యేసు ప్రభు ఎవరు, ఆయన గుణ లక్షణాలు, ఆయన మన ఎడల చేసిన కార్యము, ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలి, ఆయనను మహిమపరచాలి. వేడుకుంటున్నామని కానీ ఒకవేళ ఏదైనా ఒక స్క్రిప్చర్ కనుక మీరు ఆరాధనలో తీసుకుంటే యూ షుడ్ నాట్ ప్రే. ప్రే అనేది లేదు. నో క్వశ్చన్ ఆఫ్ ప్రేయింగ్, ఓన్లీ ఆఫరింగ్, ఓన్లీ దేవునికి చెల్లించడము, ప్రభువానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రం. ఇది తప్ప ప్రార్థన లేకపోతే కన్నా వేడుకుంటున్నాము. నేను రొట్టె, మీరు గమనించాలి, మీరు బాగా, నేను రొట్టెకు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమంటాను, యేసు ప్రభు నామములో అడిగి ఇందులో పాల్పొందుచున్నాము అంటారు. అంతేగాని వేడుకుంటున్నాము అనే మాట రాకూడదు. ఇది జనరల్ గా అందరికి, బికాస్ దిస్ చర్చ్ విల్ ఎంకరేజ్ ఆల్ యంగ్స్టర్స్. ఇంగ్లీష్ సర్వీస్ లో ముగ్గురు టాప్ గా అయిపోయారు. టాప్, రియల్లీ ఐఎమ్ ఆల్సో సర్ప్రైజ్డ్ అబౌట్ ఇట్. ఇంగ్లీష్ సర్వీస్ లో ముగ్గురు ఎంత సరళంగా మాట్లాడుతున్నారంటే నాకే ఆశ్చర్యం అవుతుంది. కాబట్టి తెలుగులో కూడా మీరు రండి, బట్ అట్ ది సేమ్ టైం యూ మస్ట్
No, what is the pattern of the Christian Brethren Church? We should not pray, we should not say anything this that, only scripture తీసుకోవాలా, యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు, యేసు ప్రభు ఏమి చేశాడు, మనం ఏమై ఉన్నామో, యేసు ప్రభు మనల్ని చేసిన గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకొని ఆయనకు వందనాలు స్తోత్రాలు అంతే. ఓకే, yes. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, మన రాజేష్ బ్రదర్ యొక్క మ్యారేజ్ నిన్న చాలా బాగా జరిగింది. అద్దెంకి నుంచి చిన్ని బాబు అనుకుంటే అతని పేరు చార్లెస్ వచ్చారు, ఆయన వివాహం చేశారు. నేను మెసేజ్ ఇచ్చాను, బాగా జరిగింది. అబ్బాయి కూడా చాలా సంతోషపడ్డాడు. మరి అంకుల్ వందనాలు చెప్పండి సంఘానికి అన్నారు. కాబట్టి అబ్బాయి కేర్ హాస్పిటల్లో మరి ఫార్మసీ చేసి అతను జాబ్ చేస్తున్నాడు. ఇలాగా మన వారి యొక్క వివాహం జరుగుతున్నప్పుడు నాకెంతో ఆనందం, సంతోషం. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, మనం ఈ సంవత్సరం 2025 సెకండ్ ఇయర్, మనం సెకండ్ సండే, ఏమో సౌండ్ రావట్లేదు, తీసే బ్యాటరీ మార్చి, బ్యాటరీస్ ఉన్నాయా? ఇవన్నీ ముందు టక్క ఉదయం చూసుకోవాలి మా యంగ్స్టర్స్. అందుకే ఐ వాంట్ వాలంటీర్స్ కావాలి. ఆగిపోయిందా? ఓకే ఆగిపోయిందండి. సారీ. ఒకటి గమనించండి, ఈ క్రొత్త సంవత్సరంలో 2వ ఆదివారమున మనము ప్రవేశించాం. మొట్టమొదటి ఆదివారము వాట్ ఈస్ గాడ్స్ విల్ టువర్డ్స్ యూ అండ్ టువర్డ్స్ మీ. దేవుడు నీ పట్ల, నా పట్ల ఆయన చిత్తం ఏంటి ఈ సంవత్సరం అని మనం ధ్యానం చేశాం. ఆయన చిత్తమేమనగా ఒకటి యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసము ఉంచిన ప్రతి వాడు నిత్య జీవము పొందుటయే దేవుని చిత్తము. వాట్ ఈస్ గాడ్స్ విల్? కుమారుని చూచి అనగా యేసు ప్రభువును చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవము పొందుటే, ఎటర్నల్ లైఫ్ పొందుటే దేవుని చిత్తము. అందుకే నేను చెప్పాను, క్రొత్త సంవత్సరంలో దేవుడు ప్రవేశింప చేశాడు. ఆయన చిత్తమేమనగా ఒక సంవత్సరము దయా కిరీటము నీ మీద, నా మీద ఉంచాడు. ఎందుకనగా నువ్వు నిత్య జీవం పొందాలని. ఈ 25వ సంవత్సరమున నిత్య జీవము పొందకుండా యేసు ప్రభు నీ ఎడల నా ఎడల చేసిన గొప్ప కార్యాన్ని కాలరాస్తూ, కాలయాపన చేస్తూ రక్షింపబడకుండా ఉన్నటువంటి వారికి గొప్ప హెచ్చరికను దేవుడు దయచేశాడు. అంతేకాకుండా ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారు దే మస్ట్ గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క కృపలోను ఆయన జ్ఞానంలోను మనం ఎదగాల. ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడ ఉండకూడదు. యేసు ప్రభు విశ్వాసం ఉంచావు, బాగుంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నీవు ప్రతి దినము బైబిల్ చదువుతూ ప్రార్థనా జీవితం కలిగి నువ్వు అంతకంతకు ఎదుగుతూ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదిగి చర్చికి ఒక స్తంభంగా నిలబడాలి. అది దేవుని ఉద్దేశం. అంతేకాకుండా దేవుడిగా కొన్ని 7 పాయింట్లు చెప్పాను. ఇవి మళ్ళా 7 పాయింట్లు చెప్తే మన టైం అయిపోతుంది. మీరు నోట్స్ రాసుకుంటున్నారో లేదో, గాడ్ ఓన్లీ నోస్ అండ్ యూ ఓన్లీ నో. ఓకే, నౌ ఇప్పుడు ఒక నేను ఆలోచన చేసి ఏం చెప్పాలి అంటే, ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే రక్షణ ఆనందములో ఉంటున్నారో దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక హెచ్చరికను దయచేస్తున్నాడు. ఏమిటి? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. మా మైక్లో పెట్టుకోండి త్వరగా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం డైరెక్ట్ గా, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. అమ్మా, దిస్ ఈస్ ద మెసేజ్ దట్ గాడ్ ఇస్ గివింగ్ టు యు అండ్ టు మీ. కొత్త సంవత్సరంలో ప్రవేశించాం, బాగుంది. రక్షింపబడని వాడు రక్షింపబడండి అని దేవుడు చెప్తున్నాడు. నీకు ఇంకొక కొత్త సంవత్సరమును నీకు లైఫ్ ను ఎక్స్టెండ్ చేశాను రా బాబు. ఒకవేళ యాక్సిడెంట్ లో ఎక్కడైనా చచ్చిపోయి నరకానికి నిన్ను బ్రతికించి నువ్వు
ఇదిగో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, నీవు నిత్య జీవాన్ని నువ్వు పొందుతావు అన్నాడు. ఓకే, దేవుడు ఒక మాట అన్నాడు, డూ నాట్ కంపెల్ ఎనీబడి, గో ye all into the world and preach the gospel. నువ్వు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు, అదే నీ బాధ, నీ బాధ్యత. మీదది నీ పని కాదే, దేవుని పని. ఇప్పుడు నువ్వు రక్షింపబడ్డావు అమ్మా. ఇక్కడ కూర్చున్న వారందరూ చాలా మంది రక్షింపబడిన వారమే. దేవుడి నూతన సంవత్సరంలో అందరికీ ఒక హెచ్చరికను ఇస్తున్నాడు. తాను నిలుచున్నాననుకున్న వాడు పడకుండున్నట్లు జాగ్రత్త. ఏదో అనుకుంటున్నా, ఓ లైసెన్స్ వచ్చింది బ్రదర్, నేను ఐఎమ్ సేవ్డ్, నేను రక్షింపబడ్డాను, బాప్తిస్మం తీసుకొని దేవుని యొక్క ఆరాధనలో పాల్గొంటున్నాను, ఐ కెన్ ఇన్హెరిట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అట్ ఎనీ టైమ్ అనుకుంటున్నావేమో. బట్ గాడ్ రియల్లీ అడ్మోనిషింగ్ యు అండ్ మీ, be careful. You are thinking that you are standing, but there is chance of fall. పడిపోయేదానికి స్కోప్ ఉంది. ఇది దుష్ట లోకం. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావో నీ ఆత్మ రక్షింపబడింది, కానీ శరీరము రక్షింపబడలేదు. ఈ శరీరం ఇంకా రక్షింపబడలేదు. రక్షింపబడేది ఎప్పుడనగా దేవుని యొక్క రెండవ రాకడలో. అప్పుడు నీ శరీరము మార్పు చెంది దేవదూత వలె నీవు మధ్యాకాశమునికి ఎదుర్కొంటావు. నువ్వు ఇంకా నీ దేహము పాపములోనే ఉన్నది, జాగ్రత్త. ఇంకా మారలేదు, ఆత్మ రక్షింపబడింది. కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇప్పుడు ఈ సమయంలో నువ్వు రక్షింపబడ్డావు, బాగానే ఉంది, కానీ నువ్వు నిల్చున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు పడిపోతావేమో, జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. దేర్ ఆర్ 3 types of salvation in the Bible. 3 రకాల రక్షణ, అనగా రక్షింపబడ్డాము అనేది ఎఫ్ఎస్సి 1, ఇవి తెరవద్దు, కొన్ని నేను చదవమన్నప్పుడు చదువు. ఎఫ్ఎస్సి 1:7, దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు ఏమైంది? విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది. చూడండి, ఆయన అంటాడు కలుగుతున్నది అంటే పాస్ట్ టెన్స్. మరి ఒకసారి చదువుతా, నేనే చెప్తా, వినండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అంటే పాస్ట్ టెన్స్ అయిపోయింది. తర్వాత ప్రెసెంట్ కంటిన్యూస్. ఆ రక్షణను నీవు నేను కంటిన్యూ చేయాల ప్రతిరోజు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం, ఫిలిపియన్స్ 2nd chapter 12th verse. కాగా అందరు తీని మళ్ళీ, ఎందుకంటే అందరు తీని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా ఎల్లప్పుడూను నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోను, ఇది గమనించండి, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను. ఇది ఏం టెన్స్ అమ్మా? కంటిన్యూస్ టెన్స్. కొనసాగించండి. ఏంటి? రక్షణ. ఏంటి బ్రదర్ రక్షింపబడి ఏమన్నారు? మీరే అన్నారు కదా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడ్డాను కదా, మళ్ళా రోజు ఏంటి అని ఎవరిని అడుగుతున్నారా? ఎవ్రీ డే యు మస్ట్ బి సేవ్డ్. అనగా ఏమిటి? అనగా మనము దుష్టలోకములో ఉన్న శరీరము రక్షింపబడలేదు. దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ సాటాన్ యాక్టివిటీస్. కొందరు దేవుని యందు రక్షింపబడి బాగా ఉన్నప్పుడు, ఇంతకుముందు సిగరెట్ మానేసేవారు, సిగరెట్ తాగేవారు లేరా? ఎంతో మంది ఉన్నారు. బ్రాంతి తాగనోడు మరలా తాగుతున్నాడు.
పడిపోయిన బ్రదర్ మరలా ఏం చేయాలా సాతాను శోధనలు అన్నవారి కుప్ప నాకు ఎంతో మంది తెలుసు. ఏమయ్యా తాగుతున్నావు, నువ్వు రక్షింపబడ్డావు కదా అంటే, ఏం చేయాలో బ్రదర్ మరలా పడిపోయాను అన్నవారు ఎంతో మంది. నోటికి బూతు మాటలు వస్తాయి. ఇలాగా ఎంతో మంది దేవుని నమ్మినప్పుడు ఒక సంవత్సరం బాగా ఉంటారు. 1 year అసలు అమ్మ దేవుడు గుడి బైబుల్, తర్వాత బైబుల్ చదవడం మానేస్తారు, ప్రార్థనా జీవితం తగ్గుతుంది, సాతానుడు ముట్టుకుంటాడు, సాతానుడు లాగుకొని పోతాడు, సినిమా చూడదు, ఇప్పుడు సినిమాలు చూస్తాడు, అన్నీ వస్తాయి. అందుకనే నీవు ప్రతిరోజు రక్షింపబడాలి. ప్రతిరోజు రక్షింపబడాలంటే ఉదయం లేస్తూనే నీలో ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రభువా నేను రక్షింపబడ్డా, కానీ దుష్ట లోకములోకి నేను వెళుతున్నా, దుష్టులు నన్ను ముట్టకుండా నన్ను కాపాడు, నీ అగ్ని కంచె అని నువ్వు దేవుని అడుగుతున్నావా? When you pray, God will guide you. When you pray, God will charge his angels to see that you may be away from sin. నువ్వు పాపముల నుంచి దూరంగా ఉండేటట్టు దేవుడే చూస్తాడు. కానీ నువ్వు ప్రార్థనా జీవితం లేకుండా నువ్వు అడుగు పెట్టావా, ఆడు సాతానుడు కాచుకొని ఉంటాడు. అరే ప్రార్థన చేయలేదు, వీళ్ళు పట్టుకోవచ్చు రా అమ్మా. ఇంతమంది ఉన్నారు కదా, మీరు ఉదయం లేస్తేనే ప్రార్థన చేసుకున్నారా? ప్రభువా నేను వెళ్తున్నాను గుడికి, ఆడ వాక్యోపదేశం చేసేవారి మీద నీ ప్రేమ వర్షం కురిపించు, వారితో మాట్లాడు, నువ్వు వారి ద్వారా నేను ఏమి వినాల సందేశమో ఇదిగోనైనా నాకు ఆ సందేశం నువ్వు అని ప్రార్థన చేసుకుని వచ్చారు. దేవుని ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటావో దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రార్థన జీవితం ఉండకుండా, బైబిల్ పఠనం లేకుండా, బైబిల్ చదవము. నేను చెప్తున్నా కదా, కీర్తనలు కనీసం ఒక 2 అధ్యాయాలు చదవండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes చదవము. పరిశుద్ధ గ్రంథం అంటే ఏమనుకుంటున్నారు? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆల్ స్క్రిప్చర్ ఇస్ గివెన్ బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అని 1 Timothy 3:16 లో రాయబడింది. 1 Timothy 2 Timothy 2 Timothy అనుకుంటా. 2 Timothy 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్వముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన లేఖనం అంటే ఇంగ్లీష్ లో ఏంటేది? ఆల్ స్క్రిప్చర్ ఈస్ గివెన్ బై ద ఇన్స్పిరేషన్. ఓకే చాలా, ఇంకా నేను పాఠంలోకి వెళ్తాను. ప్రభునందు ప్రేమ అంతా ఇప్పుడు ఎన్ని టెన్స్లు అయినాయమ్మా? ఏమైంది? పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. హీబ్రూస్ 9:28 హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకున్న వారంటే మనమే. రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమైతాడు. మనం రక్షణ కోసం, ఆ రక్షణ కోసం ఎదురు చూస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క 2వ రాకడలో మనం మార్పు చెందుతాం. యాజ్ పర్ 1 Thessalonians 4:16 మొదటి తెస్సలోనికి పత్రిక 4:16 చెప్పినట్టు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభువు పరలోకం నుండి దిగి వచ్చును. అప్పుడు మృతులైన వారు, ప్రభునందు మృతులైన వారు మొదట లేతురు, తర్వాత సజీవులైన మనము మార్పు చెంది ఏకముగా దేవుని. ఇంకా చాలా ఉన్నాయి. 23 చదవచ్చు. రోమియో రాసిన పత్రిక 5:9 ఇవన్నీ ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నాయి. సరే ఇంకా వద్దు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా చూడండి, తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడకుండానట్లు వాడు జాగ్రత్త పడాలి. జాగ్రత్త అంటే మన అందరికి వాక్యము చెప్తున్నా, నేను కూడా జాగ్రత్త పడాలా, మీరు కూడా జాగ్రత్త పడాలా. ఈ వాక్యం దేవుంది, ఇది నాది కాదు. ఈ వాక్యం దేవుంది. దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నేను బైబిల్లో చాలా ఉన్నారు, నేను ఒక్కొక్కరి, ఎందుకంటే టైం ఈజ్ ఇంపార్టెంట్. సాలమోన్ మహారాజు ఉన్నాడు. మీరు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం తీసి పెట్టుకోండి. ఊరికే
మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. ఏ విధంగా సొలొమోను ఉన్నాడు, ఏ విధంగా పడిపోయాడు, దాని వలన రాజ్యం రెండుగా ఏ విధంగా విభాగింపబడింది, దాని వలన రాజులందరూ ఏ విధంగా హింసింప అనగా వారి వలన ప్రజలు కూడా ఏ విధంగా దుష్టత్వములోకి వెళ్ళారు, ఈ వాక్యం మనకు బోధిస్తుంది. మనందరికీ తెలుసు, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు నేను డైరెక్ట్ గా కొన్ని చెప్తున్నాను, డీటెయిల్ గా పోలేదు. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షం అవుతాడు. అయ్యి సొలొమోనా, నిజము నీకు ప్రార్థన చేసి నువ్వు ఆయన అడుగుతాడు ఎవరిని, దేవుని, ప్రభువా ఈ రాజ్యమును పరిపాలించుటకు నేను బాలుడను, నాకు జ్ఞానం కావాలి అని దేవుడు అడిగినప్పుడు, జ్ఞానం కాదు నీకు ఐశ్వర్యం కూడా ఇస్తానన్నాడు. ఐశ్వర్యం కూడా ఇస్తానన్నాడు. దేవుడు అదే విధంగా ఇచ్చాడు. అసలు శివ దేశపు రాణి వచ్చి ఆ యొక్క సొలొమోను యొక్క ఆ నగరం చూసి అసలు ఆమె ఆశ్చర్యమైంది. అటువంటి గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇద్దరు స్త్రీలు వ్యభిచారిణులు, ఒక బిడ్డ చనిపోతే నా బిడ్డ నేను వచ్చింది, ఇంకొక ఆమె, ఇద్దరు వచ్చారు, కొట్లాడుకున్నారు. ఆయన దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానం ఏమనగా కత్తి తీసుకొచ్చి 2 ముక్కలు చేసి ఇద్దరికి పంచి అంటేనే కన్న తల్లి వచ్చి, అయ్యా వద్దయ్యా ఆమెకి ఎందుకు, ఆ ప్రాణం, ఆ కన్న తల్లి యొక్క ప్రేమ చూసి ఆమె నిజమైన తల్లి. అమ్మ ఇవన్నీ మీకు తెలియదండి, మన సండే స్కూల్ లాగా తెలుసు కదా. వెరీ గుడ్ విజయ్, కరెక్ట్ చెప్తున్నా. కాబట్టి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యమును ఇచ్చాడు. తర్వాత మందిరాన్ని, నేను వెళ్ళిపోతాను, మీరు 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు నేను చెప్తున్నా, మనం మీరు చదువుకోండి. జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. తర్వాత మందిరాన్ని కట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. దావీదు వాడి తండ్రి మందిరం కట్టాలంటే నువ్వు రక్తం ఒలకపోసావు, నువ్వు కట్టకూడదు, నీ కడుపులో పుట్టబోయేటువంటి వాడు కడతాడు. సొలొమోను రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆయన చుట్టుపక్కల ప్రాంతాలు అన్నింటి ద్వారా నెమ్మది పొంది ఉండినాడు. దేవుని అడిగాడు, దేవుడు ఆ యొక్క ప్లాన్ ఇచ్చాడు. ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు, ఏ విధంగా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం ఏ విధంగా ఉండాలో అన్ని ఇచ్చాడు. అన్ని కట్టాడు. కట్టిన తర్వాత దేవుని యొక్క సముఖం ఆయన నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. డైరెక్ట్గా వచ్చేసాడు, టైం లేదు కాబట్టి. 8వ అధ్యాయం 23వ వచనం. 8:23. యెహోవా అది కాదు, మరి చదివేది ఎట్లా అంటే యెహోవా అని కాదు. ఆయన ప్రార్థన చేసి ఎట్లా చేస్తున్నాడు, యెహోవా అట్లా చదవాలి. యెహోవా ఇశ్రాయేలు దేవా, అమ్మ అన్నాడు. మళ్ళీ ఇంటి కాదు, 29వ వచనంకి వచ్చా డైరెక్ట్. అమ్మాయి ప్రార్థన ఏం చేశాను, నీ దాసుడైన నా తండ్రి దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవు ఇచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారుడు సత్ప్రవర్తన గలవాడు. 29 ఏదో చదువు. అది నీ దాసుని చేయి ప్రార్థన, నా నామం అక్కడ ఉండునట్లు ఇది దేవుడు చెప్పాడు మోషేతో. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. అమ్మ ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం అది చదివితే మంచిది. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్ష జలములు సాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. లక్ష్య ఏది? కనాను దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఈ కోట్ చేస్తున్నాడు.
ఇది కోట్ చేస్తున్నాడు ఎవరు? సొలొమోను. ఇది కోట్ చేస్తున్నాడు. అయ్యా నువ్వు అన్నావు కదా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కను దృష్టి ఉండాలనగా ఈ యొక్క మందిరం తట్టు నీ కను దృష్టి రేయింబగలు ఉండును గాక అంటేనే దానికి జవాబు చూడండి. 9వ అధ్యాయం 3వ వచనం. 9:3 త్వరగా 9:3. అతనితో అంటే ఎవరు? సొలొమోనుతో సెలవిస్తున్నాడు. నేను అంగీకరించి తిని అది చెప్పాడు. ప్రార్థన చేశాడు సొలొమోను. ఓకే, నా యొక్క కన్ను దృష్టి రేయింబగలు ఉంటుంది, నేను అంగీకరిస్తున్నాను అని జవాబిచ్చాడు. ఇచ్చి 6వ వచనంలో కొట్టన్నాడు. బ్యూటీ 6వ వచనం చాలు. అయితే అమ్మా మీరు ఏమని అనుకోండి, మీరు బైబిల్ చదువు, నేను ఒక రకంగా చదువుతా, మీరు ఒక. నాకు బైబిల్లో ఎక్కడైనా అయితే బ్యూటీ పడ్డాడనే నాకుండే జాగ్రత్త ఏమైందో అని. అయితే అన్నాడు ఎవరు? దేవుడు. అయ్యా నా కనదృష్టి ఉంటుందా ఎక్కడ? రేయింబగలు నా కనదృష్టి నేను అక్కడే ఆ మందిరం తట్టే ఉంటుంది కానీ అన్నాడు. అంటే ఏంటి? ఏదో నిడుకో, ఏదో సమ్ లిటిగేషన్ ఉంది అక్కడ. చదువు. మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రం అనుసరింపగా కొట్టేస్తాం. ఈ మాట చదివినాం, నేను ఎప్పుడే అండర్లైన్ చేసుకుంటాను. ఇదండి బాగా చెప్పాడు. ప్రార్థన పని చేశాడు, గంభీరంగా చేశాడు. దేవుడు ఆలకించాడు. ఎస్ గ్రాంటెడ్ అన్నాడు అని. అయితే అన్నాడు జాగ్రత్త, నన్ను వదిలేసి ఇతర దేవతల తట్టు మీరు తిరిగితే, నా ఆజ్ఞను పాటించకుండా మీరితే ఇదిగో ఈ దేశం మీకు ఇచ్చాను, పాలు తేనెలు ప్రవహించే దేశం నుండి మిమ్మల్ని వెళ్ళగొడతాను. జాగ్రత్త ఉండాలా సొలొమోను. దేవుడు నిన్ను ఇంతగా హెచ్చించి జ్ఞానం ఇచ్చాడే. అసలు దేవుడు సొలొమోను ఏమన్నాడు తెలుసా? ఇంతకు ముందు గాని తర్వాత గాని, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో కానీ అటువంటి జ్ఞానవంతుడు లేడు. ప్రపంచంలో ది వైజెస్ట్ పర్సన్ ఎవరంటే ఎవరమ్మా? పుట్టబోడు, పుట్టలేదు. అటువంటి స్థితిని సొలొమోనుకి ఇస్తే ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలా? 11వ అధ్యాయంకి వచ్చే లోపల మొత్తం మారిపోయింది. 11వ అధ్యాయంకి వచ్చే లోపల ఏమైంది? కామతృతుడై ఎంతమంది భార్యలు? చదువు 11వ అధ్యాయం కరెక్ట్. చదువు 11th చాప్టర్ మొదటి నుంచి త్వరగా. తమ దేవతలను తట్టు త్రిప్పిరు కనుక అంటే ఏంటి? ఈయన మహానుభావుడు అన్య రాజుల యొక్క కుమార్తెలు అందరినీ చేసుకుంటా పోయాడు. మోహించని అండర్లైన్ చేసుకోండి. మోహించి కామతృత గలవాడై, సెకండ్ అండర్లైన్ చేసుకోండి. వారిని ఉంచుకొని వచ్చాను. అతనికి 700 మంది కుమార్తెలు భార్య. ఎంతమంది ఉన్నారు? కుమార్తెలైన భార్యలను 300 మంది తన ఉపపత్రులను కలిగి ఉంటుంది. అతని భార్యలు అతని హృదయమును అదే భార్యలంట భర్తల మనసును తిప్పేయడం చాలా ఈజీ. ఏమనుకోవద్దండి సిస్టర్. సొలొమోను దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు ఇతర దేవతలు కొలిస్తే, అసలు ఇతరులను అన్యులను చేసుకోకూడదు పెళ్లి అని ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పినప్పటికీ కూడా చేసుకున్నాడు. దానికి కారణాలు 2. కామతృత గలవాడు, ఇంకోటి మోహించి. సాతాను
సాతాను యొక్క ఆ యొక్క గుణ లక్షణాలు ఈయనలో వచ్చేసి దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడ చూసినా బంగారే. సీబా ఆ రాణికి ఇచ్చిన బంగారు, అబ్బో అసలు మనకు అంత బంగారు ఇచ్చాడు. అనగా ఆయనకున్నది బంగారు, వైడూర్యాలు, ముత్యాలు, ఆయన దగ్గర ఉన్న పని మనుషులు, ఆయన దంతా చూసి సేవా దేశపు రాణి ఆశ్చర్యపోయింది. అటువంటి వాడు సాతాను ఊరిలో పడిపోయాడు. వాళ్ళ భార్య ఆయన మనసును తిప్పేశాడు. కానీ దేవుడు కరుణామయుడు. 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఎన్నిసార్లమ్మా? సొలొమోను, నువ్వు చేసినది ఏదయ్యా, ఇది మంచిది కాదయ్యా అన్నప్పటికీ కూడా ఇటు అనేశాడు దేవుడే. పక్కకు అమ్మా 9th 9వ వచనం అమ్మా 9వ వచనం. ప్రత్యక్షమై ఇతర దేవతలను వెంబడింపవలెనని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. చూసావా? సొలొమోను యొక్క హృదయం దేవుని కేర్ చేయదు. దేవుడు ఇప్పటికి కూడా ఎంతో మంది భక్తులతో మాట్లాడుతుంటాడు. దిస్ ఈజ్ రాంగ్ అని. వెన్ యూ వోంట్ టర్న్ బ్యాక్, ద డెస్టినేషన్ ఈజ్ హారిబుల్. చాలా సంతోషం ఉంటుంది పాపం, కానీ దాని చివరి ఆ క్షణాలు, రోజులు భయంకరంగా ఉంటాయి. భయంకరంగా ఉంటాయి. దేవుడిలో ఉన్న నీవు నేను సొలొమోను లాగా ఉండకూడదు. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అసలు ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు అన్నిటినీ ఆయన నాకు ఇవన్నీ కాదు, దేవుడు వద్దు, ఐ వాంట్ ప్లేసెస్, ఐ వాంట్ వరల్డ్లీ ప్లేసెస్ అని చెప్పి ఆయన 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు చేసుకొని ఆయన నాశనానికి అనగా రాజ్యాన్ని 2గా విభాగింపబడకు కారణమయ్యాడు. అదే ఉత్తర దేశము, దక్షిణ దేశం. ఆయన సొంత కుమారుడు రెహబాము. రెహబామా యెరోబాము? రెహబాము. వెరీ గుడ్. ఆ రెహబాము అసలు అతను సొలొమోను కింద ఉన్నటువంటి దాసులని యెరోబాము తీసుకొని అతనికి 10 గోత్రాలు ఇచ్చాడు. రెహబాముకు 2 గోత్రాలు. రాజుల చరిత్ర అంతా నేను మీకు చెప్పాను. ఈ యొక్క నార్దరన్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్, వారికి అన్నిటికీ కారణం, చనిపోయేదానికి కారణం, ప్రజలు చనిపోయేదానికి కారణము అసలు యెరోబాము పోయి ఆ యొక్క దూడను, బంగారు దూడను చేయించి బేతేలులోను దానులోను పెట్టి, ఇదిగో వీరే మనం ఐగుప్తు దేశం నుంచి రప్పించిన దేవతలు చెప్పి నమస్కారం చేయమని చెప్పి పూజలు చేసి విగ్రహారాధన చేసిన వారికి కారణం ఎవరు అనగా సొలొమోను. ఎందుకు? సొలొమోనే పోయి పూజలు చేశాడు, సొలొమోనే పోయి దేవతలకు బలులు అర్పించాడు. కాబట్టి వీరందరికీ సంక్రమించింది. తాను నిలుచున్నాను అనుకున్న వాడు పడకుండా జాగ్రత్త పడాలి. సంసోన్ అంటే సన్లైట్, సూర్యుని లాంటి వాడని అర్థం. కానీ దెలీలా మోహంలో పడి చెడిపోయాడు. నీ బలం ఎక్కడుంది అని దెలీలా సంసోను అడిగినప్పుడు 3 సార్లు అబద్ధాలు చెప్పాడు. కానీ 4వసారి నిజం చెప్పాడు. నా జుట్టులోనే ఉంది. మంగలి కత్తి రాకూడదు, కానీ మంగళ కత్తితో జుట్టునంతా కట్ చేసినప్పుడు, ఇదిగో సర్దారులు వస్తున్నారు అన్నప్పుడు ఆ జుట్టును విరజించుకోవాలనుకున్నాడు. కానీ జుట్టు లేదు. పట్టుకొని కళ్ళు ఊడబెరికారు. ఎంత ఘోరం! తాను నిలుచున్నాను అనుకున్న వాడు పడకుండా జాగ్రత్త. న్యూ టెస్టిమెంట్ లో దేమా అనే ఒక అతను ఉన్నాడు. హీ వాజ్ ఏ కోవర్కర్ టు పాల్. అమ్మ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఇహలోకమును స్నేహించి
నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. పాపం ఏమి మోహించాడు చెప్పండి? ఆయన ఏమి మోహించాడు? ఆయన లోకాన్ని ప్రేమించాడు. కోవర్కర్ ప్రిజన్ లో ఉన్నాడు. చిట్ట చివరి రోజులు పౌలువి, ఆయన చిట్ట చివరి రోజులు. ఇంకా ఆయన యొక్క తలను నరుకుతారు, చంపేస్తారు. చూశాడు, అయ్యో ఈ రోమాలో ఈ యొక్క జైల్లో ఈయన ఉన్నాడు, ఈయన సస్తాడు, నాకేం ప్రయోజనం లేదు అని చెప్పేమో. మరి ఒకసారి చదువు 2 తిమోతి 4:10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. పాపం ఎందుకు? ఏ లాభం లేదు పౌలు దగ్గర, వీడు సస్తాడు, నన్ను చంపుతాడు. లోకాన్ని ప్రేమించాడు. మనందరికి తెలుసు మొదటి యోహాను పత్రిక 2:15, డు నాట్ లవ్ ద వరల్డ్. నువ్వు లోకమును ప్రేమించవద్దు. అందులో ఏమేమి ఉన్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం, ఇవి దేవుని వల్ల కలిగినవి కావు, లోక సంబంధమైనవి. వద్దు. గ్లిటరింగ్ వరల్డ్. యూత్ కు చెప్తున్నాను, ద ప్రెసెంట్ వరల్డ్ ఈస్ టోటలీ గ్లిటరింగ్ వరల్డ్. నువ్వు బయటికి పోతే మెరుస్తుంటుంది. సాతానుడు కళ్ళకు వింపుగా నిన్ను పిలుస్తుంటాడు. నువ్వు సాతాను మాట విని వెళ్ళావా? అంతే. సంసోనుకు పట్టిన గతే. కళ్ళు ఊడబెరికారు. ఆ దేవాలయం దగ్గర 2 స్తంభాల మధ్యలో నిలబడి చిట్ట చివరిగా ప్రార్థన చేశాడు. ప్రభు ఒక్కసారి నాకు బలం అన్నప్పుడు ఆ యొక్క 2 స్తంభాలు పట్టుకొని 3000 మంది చంపేదానికి కారణమయ్యాడు. ఎందుకు? లాస్ట్ చిట్ట చివరి ప్రార్థన, బలాన్ని నాయన ఈ ఒక్కసారి అని చెప్పి తను కూడా చనిపోయాడు. దేవుడిచ్చిన మిషన్, దేవుడు సంసోనుకి ఇచ్చిన మిషన్ నెరవేర్చకుండా కామతురుతుడై గలిలయ ఆయన ఒడిలో పడుకొని నాశనం అయిపోయాడు. సొలొమోను ఆయన దేవుడు జ్ఞానం ఇచ్చి నువ్వు ఉండరా బాబు అంటే కామతురుతుడై నాశనం అయిపోయాడు. దేమ ఇహలోకమును ప్రేమించి ఆయన వెళ్ళిపోయాడు తెస్సలోనికకు. అమ్మా, నువ్వు కూడా గ్లిటరింగ్ వరల్డ్. ఈ ప్రపంచమే ఒక గ్లిటరింగ్ వరల్డ్. నువ్వు కూడా ఈ యొక్క బైబుల్, ఈ సుధాకర్ అంకుల్ ఏం పని లేదు, ఎప్పుడు బైబుల్ చదువు, ఎప్పుడు ప్రార్థన చేయి, గుడికి రా, ఇవే అంటుంటాడు. ఏదైనా ఎంజాయ్మెంట్ చెప్పడే అనుకుంటున్నాను. దేర్ ఇస్ ఎ గ్రేట్ ఎంజాయ్మెంట్ ఇన్ రీడింగ్ ద బైబుల్. నువ్వు చదువుతుంటే మెదడు కొవ్వు అనగా ఏమంటారమ్మా, కొవ్వు మెదడు దొరికినట్టు ఉంటుంది అది చదువుతూ ఉంటే బైబుల్. ఎంత ఆనందం! నిన్ను కరెక్ట్ చేస్తుంది లైఫ్. ఎంత ఆనందంగా ఉంటాను. ఇందులో ఉన్న ఆనందం నీకు ఎక్కడ రా. యు విల్ లివ్ జస్ట్ లైక్ ఎ లయన్. నువ్వు సింహములాగా బ్రతుకుతావు. కానీ నువ్వు ఎప్పుడైతే పాపములో పడతావో నువ్వంతా అబద్ధాలు, నోటి నుండి అబద్ధాలు అన్నీ వస్తాయి. నువ్వు పాపములు చేసి పాపం మీద పాపం చేసి లాస్ట్కు నాశనమే. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అమ్మాయి యాకోబు 4:4 చదువు. యాకోబు పత్రిక 4:4. ఏమంటున్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము, ఈ లోక స్నేహము. అసలు ఆ మాట అడల్టరస్ అంటే నా బాధ అనిపించింది. ఎవడైతే లోకమును స్నేహం చేస్తాడో వాడు అడల్టరస్. చాలా గంభీరమైనటువంటి మాట. కాబట్టి తర్వాత నేను కొన్ని చెప్తాను. వై we will live God's word and attract by the word అంటే ఓన్లీ 3 కారణాలు. ఒకటి వచ్చి పవర్. నాకు కూడా పవర్ కావాలా, నాకు కూడా పవర్ కావాలన్నాడు పడతాడు సాతాను వరడు. అమ్మ 1 పేతురు పత్రిక 5:6 ముగించేస్తాయి. 1 పేతురు పత్రిక 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు అదేమా దేవుడు హెచ్చిస్తాడు. అయ్యా బ్రదర్, వారు నా కళ్ళ ముందే బ్రదర్ కారు కొన్నారు, బ్రదర్ బిల్డింగ్ కొన్నారు, బ్రదర్
వారు నా ముందర ఏమీ లేదు బ్రదర్, మరి నేనెందుకు అని ఈమె కూడా పోయి ఏదో చేస్తుంది. లాస్ట్ ఏమైంది, షీ ఆల్సో వాంట్స్ పవర్. ఆమె కూడా ధనవంతులను కావాలనుకుంటుంది, తప్పు దారి నడుస్తుంది. ఏమైతుంది, ఊరిలో పడుతుంది. అది 1 తిమోతి 6:6 చదువు. 1 తిమోతి పత్రిక 6:6 అంటే 6:10 కూడా చదువు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అదమ సమస్తమైన కీడులకు మూలం. అందరూ దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. చాలు నేను కంక్లూడ్ చేస్తున్నాను. నేను హిస్టరీ చెప్పాను. చరిత్రలో ఎవరు దేవుని యందు గొప్పగా ఎదిగి పడిపోయినారు. తర్వాత ప్రస్తుత కాలం దేవుడు ఆయన వాక్యంతో హెచ్చరిస్తున్నాడు, వ్యభిచారుల ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా. నేను ఇప్పుడు ప్రస్తుతం నా కళ్ళ ముందే జరిగినటువంటి 2 ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను. పర్వాలేదు చెప్తాను. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి రూమ్ నంబర్ 123, ఎవరు ఉన్నారేమో నాకు తెలియదు. రూమ్ నంబర్ 123 పేరు చెప్పారు. రెగ్యులర్గా మన చర్చికి వచ్చేవారు, చాలా భక్తిపరుడు. అసలు ఆ బిడ్డ యొక్క మాటలు వింటుంటే మారాల్సింది. అటువంటి అబ్బాయి సాతాను వరిలో చిక్కుకున్నాడు. సహాసాన్ని వదిలిపోయి ఏదో మరి ఒక కారణం వల్ల ఎవరి వరిలో పడ్డాడో ఆమె సూసైడ్ చేసుకుంటాడు. ఆమె సూసైడ్ చేసుకున్న నెక్స్ట్ డే ఈ అబ్బాయి కూడా సూసైడ్ చేసుకొని 2 శవాలు. తాను నిలుచున్నాను అనుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్త పడు. ఒక గొప్ప భక్తిపరుడు, దేవుడు అంటే ఆసక్తి కలిగి అటు ఇటు తిరిగి సేవ చేసినటువంటి వాడు సమాసం వదిలాడుకునే రోజులు సాతాను వరిలో పడి అతనే కాదు మరి ఒకరికి మరణానికి కారణమై, మరి ఒక అతను నాకు తెలిసిన అతనే బ్రదర్ ఇటు అటు అని చెప్పి దేవుని వాక్యాలు కూడా పంచుకున్న వ్యక్తి సడన్ గా న్యూస్ వచ్చిన ఒక లాడ్జిలో ఆ సహోదరుడు సూసైడ్ చేసుకున్నాడు. కారణం తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడకపోవడం. ఇది యవనస్తులకు ముస్లిం వారికి అందరికీ చెందినది. వాక్యం చెబుతున్న నాకు కూడా చెందినది. దినము గన మనం రక్షింపబడకుండా ఉంటే, దినము వాక్యముతో హెచ్చరింపబడకుండా ఉంటే సాతానుడు ఎప్పుడు నీ ప్రక్కనే ఉంటాడు. ఎప్పుడు పడేయాలా, ఎప్పుడు నిన్ను నరకానికి తీసుకుపోవాలని. జాగ్రత్త. పెద్ద పెద్ద భక్తులే పడిపోయారు, నువ్వెంత నేనెంత. జాగ్రత్త కలిగి దేవుని వాక్యంలో ఎదుగుతూ, ప్రభువా సహవాసంలో ఎదుగుతూ, నియామక కూడికలకు కనెక్ట్ అవుతూ ఎల్లప్పుడూ వాక్యంలో ఎదుగుతే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఉదయం లేస్తేనే ప్రభువా దుష్ట లోకంలో నేను వెళ్తున్నా, ఇదిగో నీ యొక్క సంరక్షణ నాకు దయచేయి అని చెప్తే నేను కాపాడుతాను. ఈ కొత్త సంవత్సరంలో ఈ మెసేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్. కాబట్టి ఆ వచనం చెప్పడం ఎక్కడుంది? ఆ వచనం నేను చెప్పింది ఇప్పుడు 1 Corinthians 10th చాప్టర్. వీళ్ళు ఎవరు చెప్పలేదు, అది చెప్తున్నాను. 1 Corinthians 10th చాప్టర్ 12th verse ఏముంది? తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడకుండానట్లు ప్రార్థన. పరిశుద్ధ దైవ తండ్రి మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు వాక్యంతో శ్రద్ధించాం. ఇదిగో నైనా వాక్యం నీది నాయన. మేము వాక్యం తండ్రి విన్నాం,
కానీ వాక్యానుసారంగా మేము జీవించడం మాకు సహాయం దయచే. అవునైనా ఎంతో మంది భక్తులు తండ్రి పడిపోయారు. ఎంతో మంది తండ్రి తాను నిలుచున్నాం అనుకున్న వారు పడిపోయి ఇదిగోనైనా సాతాను ఓడిలో చిక్కుకొని పోయారు. తగిన తండ్రి హెచ్చరించాం. ఇక్కడ కూర్చున్న వారితో మాట్లాడారు, నాతో మాట్లాడారు. మేమందరం భయంతోనూ వణుకుతోనూ మా సొంత రక్షణను కొనసాగించాలని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మీరు స్పష్టంగా చెప్పారు. తగిన తండ్రి మేమందరం అనుదినం నీ వాక్యాన్ని చదువుతూ భయముతోనూ వణుకుతోనూ మా సొంత రక్షణను కొనసాగించడకు మాకు సహాయం దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా దుష్ట లోకమునికి వెళుతున్నాం. దుష్టుడు మమ్మల్ని ముట్టకుండా మనం కాపాడు. మరి వచ్చే పునరుద్ధాన దినం ఈ విధంగా మేము సమావేశమై నీ మహోన్నత నామాన్ని మేము స్తుతించుటకును ఆరాధించుటకును మాకు సహాయం దయచేయమని, అన్నిట్లో మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ ఎప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.